హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ లెగవగానే ఒకవైపు పూజకి అన్ని రెడీ చేసుకుంటూ ఇంకోవైపు మా అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఫ్రైడే సాటర్డే మాత్రం రెగ్యులర్ గా కాకుండా ఏదైనా కొంచెం స్పెషల్ గా నైవేద్యం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహార చేశాను. మిగిలిన రోజుల్లో అంతా ఇలా సెపరేట్ గా నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేయను. ఒక బెల్లం ముక్క గానీ లేదా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నైవేద్యంగా పెట్టేసుకుంటాను. ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేసాక పూజా సామాగ్రి అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకుని ఒక పొడి క్లాత్ తో తుడిచి పెట్టుకున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, సో ఈ సీజన్ లో మనకి మల్లెపూలు చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి. అమ్మవారికి పూలంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఈ రోజు అయితే నేను అమ్మవారికి మల్లెపూలతో అభిషేకం చేద్దామని నిన్ననే మల్లెపూలు తెప్పించి పెట్టుకున్నాను. ముందుగా అమ్మవారిని చక్కగా అలంకరించి అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం కూడా వేసుకున్న తర్వాత అమ్మవారికి మల్లెపూలతో అభిషేకం చేసి హారతి ఇచ్చేసుకున్నాను. ఎప్పుడైనా నాకు టైం లేక కుదరకపోతే తప్పితే నేను ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం ఈ రెండు చదువుకుంటాను. ఇన్ని పుష్పాల మధ్యలో ఈ దీపాల వెలుగులో అమ్మవారిని ఇలా చూస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.